సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అమ్మా, ఏం జరిగింది? మీరు ఏమవుతారు రహీంకి? నేను తల్లిని, నా కొడుకు అయినా. ఏం జరిగింది? దండలెమ్మడి పోయిండు. ఆడేం జరిగిందో 10 మంది కలిసి తాగిరట. ఆ 10 మందిలో నా 3 కొడుకులు, 3కి 3 చుడిపడ్డది. ఇక తతిమ్మలు ఏం చేసిరో నాకు తెలియదు కొడుక. అంతే ముచ్చట, నాకు ఏది తెలియదు. జరిగింది ఆ ముచ్చట. నా కొడుకు అన్యాయం అయిపోయిండు. నా కొడుకు కనపడతాడా? వస్తానువా రహీం పాషా? నన్ను మూలకేసిపోయినవా నాయన? నేనేం చేయను, పిచ్చిదాన్ని చేసినవు నాయను. ఓ కొడుకు ఏం చేశారమ్మా రహీము? కారోబారు చేసిండు అయ్యా. 5 ఏళ్ళు చేసిండు నా కొడుకు. ఒక కారోబారే కాదా నాయను? నా కొడుకు కరువు పని కడ కొడతాడు, కరెంటు బిడ్డ చేస్తాడు. మీకు ఎవరిపైన అనుమానం ఉందమ్మా? అనుమానం ఎవరి మీద లేదు నాయన. నేను ఎవరి మీద పెట్టను, నేనైతే చూడలేదు. ఆ దండగలతో ఏం జరిగిందో నాకు తెలియదు నాయన. నేను అపనిందరు వాళ్ళ మీద నేను ఎట్టేద్దును. నా కొడుకు ఏమన్నా చెప్తే నేను చెప్పగలుగుతాను. మనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వాడిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మా, ఏం పేరు నీ పేరు? ఏమవుతాడు రహీం పాషా నీకు? ఏమైందమ్మా? ఏమైందని చెప్ప సారు, నాకు ఎటు దోస్తాండే. నా కోడలు అన్నదే రూటు, ఇక ఏది లేదు. నేనేమని చెప్ప, పెద్ద మనిషిది ఆదుకుంటానులే. ఆదుకుండకున్నా అవతల పోయిన ధర్మం ఇక్కడ ఏ విషయాలు మాకు ఇక్కడ తెలియవు. ఈ బజార్కు అటు పోయిన వాళ్ళకే వాళ్ళు పోయే దంటగాళ్ళకు నాకు చెప్తారా సారు? నీ కాలు మొక్కుతా, నేను పెద్ద మనిషిని. అంటే ఎట్లా జరిగింది అనుకుంటున్నారు మీరు? ఎట్లా జరిగింది? దంటలమ్మడి పోయితేనే జరిగిపోయింది. ఇది ఒక్కటి చోతాగా కాదు, ఇది 3 మీద వేసిండ్రు. అలా ఎక్కడ ఏం కలిపింది మనకు తెలియదు. అంటే 15 మంది పార్టీ చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు కదా, మరి 15 మందిలో వీళ్ళు 3 ఇలా కావడం ఏం చేసిండ్రో తెలియదు. ఎవరికి ఎట్లున్నదో మనకు తెలియదు సారు. నేను ఫలానా గుర్తు నేను చూసిన సారు. అది లోకానికి ఎరుక ఉంటుంది, మీకు ఊళ్ళో జాడలు బట్టి ఎరుక చేసుకోరు మీరు, కానీ మనకు తెలియదు సారు. మన బజార్కి ఏమన్నా అయితే నేను చెప్పుదును. అక్కడ అటు పోయినప్పుడు సర్పంచ్ కాడిపోతాడు, కారోబారా కాగితాలు గిట్ట చూస్తాడు అనుకున్నా, కానీ ఎవరో ఏందో కేకు ఏందో కడు చేసుకున్నాడు. రోడ్డు మీద కలిసిండట సార్లకు, పోలీసు వాళ్ళకి కలిస్తే ఏంది బాబు అంటే కేకు కట్టి చేసుకుంటున్నాం సార్ అన్నారట. ఆయనైంది తెలియదు నాకు, తెల్లారైంది తెలియదు సారు. అంటే ఏదో పార్టీ చేసుకున్నారు, ఒక మందు తాగారని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఆ మందు వల్ల ఏమైనా జరిగిందా? ఇక అక్కడ ఏం జరిగింది మనం చూడండి. ఎట్లానా మందు కళ్ళే అంటారు, మందే తాగింది. వాళ్ళ గుర్తులేదు, తాగిన వాళ్ళకే గుర్తులేదు. సోయిన వాళ్ళకి అడిగితే కళ్ళే తాగినం అంటారు. కళ్ళు కాడ 3 సీసాలు ఎంత ఆడబెట్టారు, తాగినరు. కడవలు కళ్ళు తాగినరు. మేము కడవది దాగంటే తాగినాం అన్నది తేలుతుంది, కానీ నేను చూసిన దాన్ని కానీ సారు. అంటే కళ్ళు తాగిన తర్వాత కూడా మద్యం తాగారని కూడా అంటున్నారు కదా. ఇక అట్లనే కావచ్చు సారు, అదే కావచ్చు. నాకు ఏది ఆదుకుంటానులే నా మనోని మీద. ఇక్కడ వీరు కుటుంబ సభ్యులు ఏమంటున్నట్టే అది కల్తీ కళ్ళు అయినా కావచ్చు, కల్తీ మద్యం అయినా కూడా కావచ్చు, కానీ ఏది మాకు తెలియదు. ఏదైనా తెలిస్తే చెప్తామని వాళ్ళు మనతో అంటున్నారు. మనతో పాటు ఇంకొకరు ఉన్నారు రహీం ఇంటి దగ్గరనే, ఇంకొక గ్రామస్తులు, వాళ్ళ బంధువు ఉన్నారు మనతో పాటు. సార్, మీరు ఏమవుతారు? నేను తాతనైతా. మీరు రహీంకి తాతనవుతారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? అంటే ఎవరిని అడిగినా కూడా కొంచెం చెప్పడం జరుగుతుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు ఊళ్ళో ఉన్నారు కదా, చెప్పండి. వీళ్ళంతా ఒక కాడ మేము బక్రీద్ పండుగ నాడు కుర్బాన్ ఇస్తాం. అయితే ఈ రహీంకి ఏం చేసిండు, ఫోన్లో వచ్చటం మొదలుపెట్టిండు. ఆ కుర్బానీ తీసుకుపోవటం కూడా మా నాన్నొత్తాడు అని వీళ్ళు, ఆ బ్యాచ్ ఉంటుంది కదండి, అది యూత్, ఫోన్ల మీద వెళ్ళిపోయిండు అంతే. ఇక పోయిన తర్వాత వాళ్ళు కళ్ళు తాగినాక మద్యం మళ్ళా 10-11 గంటల కేక్ కోసి మళ్ళీ బీర్లు తెచ్చుకొని ఆంజనేయుల గుడి ఉంది కదా, అక్కడ ఫుల్ ఇది చేసుకున్నారు దావతులు. మీకేమైనా తెలుసా అండి కళ్ళు ఎంతవరకు తాగుంటారు, మద్యం ఎన్ని తాగుంటారు, ఎన్ని సీసాలు తాగింది అనేది మనకు తెలియదు సార్. ఈ బ్యాచ్ అనేది పోయింది, అక్కడ ఎవరి కాడ తాగిరు, ఎన్ని ఇళ్ళలో తాగిరు
ఒక కాడనైతే తాగరు కదా వీళ్ళు, అది మనకు తెలియదు. మన ఇళ్ళల్లో ఉండేటోళ్ళం, వీళ్ళు యూత్ పిల్లగాళ్ళు కాబట్టి బయటికి వెళ్ళి ఎక్కడెక్కడ ఎంజాయ్ చేసిండ్రు, ఏం చేసిండ్రు అని తెలియదు. తర్వాత మళ్ళీ బీర్లు తెచ్చుకున్న నైటు 12 గంటల దాకా డ్యాన్స్ ప్రోగ్రాంలు ఎగరటం చేయటం ఇది చేసిర్రు. అందులో స్టప్ కూడా తెచ్చుకొని ఉన్నాయి, అక్కడ తిన్నారు. అందులో ఏమన్నా కలిసిందా, ఫైజన్ అయిందా, భగవంతునికి ఎరక కలిపినరా. కానీ ఇంతమందిలో వీళ్ళ ముగ్గురికి ఫైజన్ అని వస్తుంది రిపోర్ట్లల్లో. అంటే ఆ మద్యమము ఆ పార్టీ ఏదైతే పార్టీ జరిగిందో అది అనేది గత నెల 10వ తారీఖు అంటున్నారు. కానీ వీళ్ళు అస్వస్థతకు గురైంది ఒక 1 రోజుల తర్వాత అని తెలిసింది. ఇక కళ్ళు తాగినాక 3 రోజుల నుంచి వీళ్ళకి జ్వరం రావటం మొదలుపెట్టింది. రాగానే కారోబారు చేస్తాడు మావాడు, చేయగానే సర్పంచ్కి రైట్ అయ్యిండు. మావయ్య నాకు జ్వరం వస్తుంది, ఇక ఇట్లా అవుతుంది నా బాడీ మొత్తం అంటే నడువు అని ఫస్ట్ ఇక్కడికి తీసుకుపోయి ఇదే కుమారస్వామి అక్కడ వంబవద్దు క్రిటికల్గా ఉన్నది ఖమ్మం రాసిండు. ఖమ్మం పోయినాక ఇక మొత్తం ఫైజన్ ఈ తల్లిదండ్రులు వచ్చి అమ్మ మీ ఇంట్లో గొడవలు అయినాయా, ఏమన్నా జరిగిందా, ఇతను ఫైజన్ తీసుకున్నాడా, ఏమైనా లవ్ ఫేవర్లు ఉన్నాయా, దానివల్ల అయిందా అంటే ఏం లేవు. వీళ్ళకు బెల్ట్ షాపులు అయితే ఫుల్ ఉన్నాయి, కానీ వీళ్ళు ఈ బెల్ట్ షాపులలో తాగరు. నరసింహలపేట పెద్ద బ్రాండ్ షాపులో తక్కువ రేటు ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది అని ఒక బండి తీసుకొని కేసులు తెచ్చుకొని ఎంజాయ్ చేశారు. అంటే కల్తీ మద్యమం వల్లే అంటారా? మద్యం కల్తీ మద్యమే కావచ్చు, మరి ఫుడ్ తెచ్చుకున్నారు కదా అందులోనే కావచ్చు. ఇప్పుడు మనం 10 మంది కూర్చున్నామండి, మనిషికి ఒక ప్లేట్ ఇవ్వచ్చు, మరి మా ముగ్గురికి వచ్చింది, మరి వాళ్ళు కూడా తిన్నారు కదా ఫైజన్, వాళ్ళకి ఎందుకు కావద్దు, అది అనుమానం వ్యక్తం, అది క్వశ్చన్ మార్క్. తర్వాత ఆ రిపోర్ట్ వచ్చినాక వీళ్ళ సంగతి ఏంది అనేది తెలిసిపోతుంది. ఇక్కడైతే రైమ్ వాళ్ళ బందోబస్తులు ఏమంటారంటే అది కల్తీ మద్యమం కావచ్చు, కల్తీ కళ్ళు కావచ్చు, కల్తీ ఫుడ్ కూడా కావచ్చు. ఎవరైతే అక్కడ తీసుకున్నారో 15 మందిలో వీళ్ళు ముగ్గురే చనిపోవడం అనేది మాకు కొంచెం అనుమానంగా ఉందని వీళ్ళు వ్యక్తం చేస్తారు.